హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ సంబంధించి 1000 ఎంసీక్యూ ఇంపార్టెంట్ బిట్స్ సంబంధించి మనం చూద్దాం. ఇది ఫస్ట్ క్లాస్ అండి. నేను టోటల్గా రోజు కూడా మీకు ఇండియన్ హిస్టరీ లేదా జియోగ్రఫీ లేదా సివిక్స్ లేదా పాలిటీ లేదా ఎకనామిక్స్ అనేది ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో అనేది మీకు కాన్సెప్ట్ వైజ్గా మీకు పెడతాను. అండ్ ఇవేంటంటే ఎస్ఎస్సికైనా, డిఆర్డిఓకైనా, రైల్వేకైనా, సెయిల్, ఇస్రో, ఐబిపిఎస్, బిహెచ్ఎల్, ఇండియన్ నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవల్ రాకెట్ సంబంధించి, ఎన్ఏడికి సంబంధించి, హిందుస్థాన్ షిప్ యార్డ్, కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ నార్థన్ కోల్ ఫీల్డ్, ఎన్టీపీసీ, ఎన్పిసిఎల్ ఈ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకటి మా ఈ వీడియో కానీ చూస్తే మీరు ఇంక బుక్స్ కూడా చదవనవసరం అవసరం లేదు. మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను వీడియోస్ అనేది ఈ రోజు నుంచి అంటే ఓన్లీ టాపిక్ వైజ్గానే నేను చెప్తాను. అండ్ టాపిక్తో పాటు ఫస్ట్ ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవుతున్నాం. ఏంటంటే ఫస్ట్ కొంత హైలైట్ పాయింట్స్ అని డిస్కస్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ చూస్తే ఈ విధంగా నేను ప్లాన్ చేశాను. సో ఆ విధంగా నేను డిజైన్ చేసి నేను వీడియో అనేది నేను చెప్తున్నాను. సో ఈ యొక్క వీడియో అనేది మీరు పూర్తిగా చూడండి. మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఈరోజు చెప్తున్నాను. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పూర్తిగా చూడండి. మీరు బుక్ కూడా చూడనవసరం లేదు. హ్యాపీగా మీరు ఎగ్జామ్లో ఏ బిట్ ఇచ్చినా సరే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ముందుగా యాక్చువల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది 2500 బీసీ నుంచి 7th అనేది జరిగింది. సో ఎప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎలా ఉండేదంటే సిస్టమేటిక్ టౌన్ ప్లానింగ్. ఇది సిస్టమేటిక్ టౌన్ ప్లానింగ్ అనేది ఉండేది అక్కడ. అండ్ కన్స్ట్రక్ట్ హౌసెస్, వెల్ మేనేజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. అండ్ ఫోర్టిఫైడ్ క్యాథడ్రల్ అండ్ హైలీ అర్బనైజ్డ్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఐరన్ ఇంప్లిమెంటేషన్. అంటే అక్కడ వాళ్ళకి ఐరన్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగుండేది. హై అర్బనైజ్డ్గా అంటే హైలీ టౌన్గా ఉండేది. అండ్ అక్కడ గ్రేట్ బాత్ ఏంటంటే క్వశ్చన్ అడుగుతారు, గ్రేట్ బాత్ ఏది ఎక్కడ ఉందంటే మొహంజదారోలో ఉంది. ఇట్ వాజ్ ఏ రిలీజియస్ బాతింగ్. దేర్ వాజ్ చేంజింగ్ రూమ్ ఆఫ్ అలాంగ్ సైడ్. ఇక్కడ ఎన్ని గార్నియర్స్ ఉన్నాయంటే 6 గార్నియర్స్ వర్ ఫౌండ్ ఇన్ ఏ టైంలో అంటే క్యాథడ్రల్ అట్ హరప్పాలో 6 గార్నియర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అండ్ టౌన్స్ ని ఎలా డివైడ్ చేశారంటే 2 టైప్స్ గా డివైడ్ చేసి 2 పార్ట్స్ గా అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ గా డివైడ్ చేశారు. అండ్ క్లాస్ ఆఫ్ మర్చెంట్స్, అది క్లాస్ ఆఫ్ మర్చెంట్స్ రూల్డ్ బై క్లాస్ ఆఫ్ మర్చెంట్స్. అండ్ వాళ్ళకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు, వాళ్ళు ఎటువంటి వెపన్స్ వాడారు అనేది ఎవిడెన్స్ మాత్రం లేదు. అండ్ వాళ్ళకి తెలిసిన యానిమల్స్ ఏంటంటే ఆక్సిన్, షీప్, బఫెలోస్, గోట్స్, పిగ్స్, ఎలిఫెంట్స్, డాగ్స్, క్యాట్స్, యాసెస్ అండ్ క్యామెల్. వాళ్ళకి తెలిసిన యానిమల్స్ ఇవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అగ్రికల్చర్ ఏంటంటే వీట్, బార్లీ, రాయ్, పీస్, సీసమ్, రైస్ అండ్ మస్టర్డ్. ఇవి వాళ్ళు చేసేవారు. అండ్ పంటలు ఏ కాలంలో వేసేవారు అనేది కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంటలు వాళ్ళు నవంబర్లో సీడ్స్ వేసేవారు. అండ్ రీఫిల్ దేర్ హార్వెస్ట్ ఇన్ ఏప్రిల్లో. ఎందుకంటే రిమైనింగ్ టైంలో డేంజర్ ఆఫ్ ఫ్లడ్స్ అంటే ఎక్కువగా ఫ్లడ్స్కి భయపడి ఆ టైంలో వేసేవారు కదా. సో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు వాళ్ళు వ్యవసాయం అనేది చేసేవారు. అండ్ రిమైనింగ్ కొన్ని పాయింట్స్ చూద్దాం. వాళ్ళకి ఐరన్ అంటే ఏంటో తెలియదని ముందుగా మనం చూసాం. వాళ్ళు ఒకవేళ మనిషి చనిపోతే వాళ్ళు నార్త్ సౌత్ ఓరియంటేషన్లో వాళ్ళు ప్లేస్ చేసేవారు, అంటే అక్కడ ఉంచేవారు. అండ్ వాళ్ళకి ఆక్యుపేషన్ వచ్చేసరికి ఆక్యుపేషన్స్ వేర్ స్పిన్నింగ్, వేవింగ్, బోట్ మేకింగ్, గోల్డ్ స్మిత్స్, మేకింగ్ పోట్రీ అండ్ సీల్ మేకింగ్ ఇది చేసేవారు. ఇది సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ రీజియన్స్ వచ్చేసరికి హరప్పా సైట్ ఉంది, మొహంజదారో అండ్ చుల్లిదారో, లోతల్ అంటే ఇది పోర్ట్, లోతల్ పోర్ట్ ఇది ఎక్కడ ఉందండి అడగొచ్చు, గుజరాత్లో ఉంది. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం, ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఏంటంటే ఇందులో మ్యాక్సిమం మీకు అన్ని పాయింట్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి. సో కాన్సన్ట్రేషన్గా వినండి. అండ్ మీకు ఏమైనా బుక్ ఏమైనా ఉంటే ఖాళీ బుక్ మీరు రాసుకున్న మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ది సోషల్ సిస్టమ్ ఆఫ్ హరప్పన్స్ వాస్. సోషల్ సిస్టమ్ ఆఫ్ హరప్పన్స్ వాస్ ఎలా ఉండేది సోషల్ సిస్టమ్ అని ఇక్కడ అడిగారు. ఇట్స్ ఎ ఫైర్లీ ఇగలరేషన్. అంటే ది సోషల్ సిస్టమ్ ఆఫ్ హరప్పన్ వాజ్
ఫెయిర్లీ ఎగ్రిగేషన్ అంటే ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ రైట్స్ అంటే అందరూ సమానం మరియు అందరికీ ఈక్వల్ రైట్స్ అనేవి ఉండేవి. అండ్ నో సైన్ ఆఫ్ స్లేవ్ ట్రెడిషన్ ఆర్ వర్ణ సిస్టమ్ హ్యావ్ బీన్ ఫౌండ్ అంటే హరప్పన్స్ టైంలో ధనిక పేద అంటే ఇలాంటి వర్ణాలు ఏవి కూడా ఉండేవి కాదు, అందరూ ఈక్వలే అనేటట్టుగా ఉండేది. సో సోషల్ సిస్టమ్ ఆఫ్ హరప్పన్స్ వాజ్ ఈక్వాలిటీ అనమాట. అండ్ విచ్ స్టేట్మెంట్ ఆఫ్ ది హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ కరెక్ట్? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, హరప్పన్ సివిలైజేషన్ అనేది ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. అండ్ హార్స్ సాక్రిఫైస్ వాజ్ నోన్ టు దెమ్ అండ్ కౌ వాజ్ sacred to them and Pashupati was venerated by them. The culture was generally static. ఇక్కడ పశుపతి వాజ్ వెనరేటెడ్ బై దెమ్ ఇది కరెక్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి పశుపతి అనేది ఫస్ట్ గాడ్ టెంపుల్ అంటే గాడ్ వాళ్ళు పూజించే దేవుడు ఎవరు అంటే మేల్ సంబంధించి దేవుడు ఎవరు అంటే పశుపతి అంటే మోడర్న్ ప్రెజెంట్ శివుడు అనమాట. శివుడిని మాత్రమే పూజించేవారు వాళ్ళు. సో హరప్పన్స్ ఏంటంటే ఫస్ట్ శివుని పూజించేవారు. అండ్ నెక్స్ట్, అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిమైన్స్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ఇండస్ వ్యాలీ విచ్ వన్ ఈజ్ ఇండికేట్స్ ది కమర్షియల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్? ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటంటే సీల్స్ సంబంధించి ఉండేది. యాక్చువల్గా వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ వచ్చేసరికి ది పోర్టరీ, సీల్స్, బోట్స్, ది హౌసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే రిమైన్స్ ఇండస్ వ్యాలీలో వన్ ఇండికేటెడ్ ది కమర్షియల్ అంటే కమర్షియల్గా మరియు ఎకనామికల్గా డెవలప్ అవడానికి ఈ సీల్స్ అనేది ఎక్కువగా ఉండేది. సో అందువల్ల సీల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. మోర్ దాన్ 2000 సీల్స్ వేర్ ఎక్స్కవేటెడ్ ఫ్రమ్ హరప్పన్ సైట్స్. ది సీల్స్ వర్ మేడ్ ఆఫ్ సోప్ స్టోన్ అండ్ టెరికట్ అండ్ కాపర్. ఓకేనా. హరప్పన్ సీల్స్ ఆల్సో ఫౌండ్ ఇన్ మెసోపొటేమియా. ఇది గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ 2000 సీల్స్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. అండ్ నెక్స్ట్, ది ఎర్లియస్ట్ సిటీ డిస్కవర్డ్ ఇన్ ఇండియా వాజ్ హరప్ప. అది ఇప్పుడు చూద్దాం. హరప్ప ఈజ్ అన్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇంపార్టెంట్ సైట్ ఇది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఒక ఇంపార్టెంట్ సైట్ ఏంటంటే హరప్ప. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ప్రెసెంట్ డే సహివాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పంజాబ్. ఇది ప్రెసెంట్ ఎక్కడ ఉందంటే ఇది హరప్ప అనేది పాకిస్తాన్ లో ఉంది. ఇది సహ్వాల్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అది కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. హరప్ప ప్రెసెంట్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. అది పాకిస్తాన్ లో ఉంది, ఇది పంజాబ్ లో ఉంది. అండ్ ఫస్ట్ హరప్పన్ సైట్ వర్ డిస్కవర్డ్ బై డాక్టర్ డిఆర్ షెహ్ని అండ్ డాక్టర్ డిఆర్ బెనర్జీ ఇన్ 1921 లో. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఫస్ట్ హరప్పన్ సైట్ ఎప్పుడు డిస్కవర్ చేశారో అని అడగొచ్చు, లేదంటే ఎవరెవరు డిస్కవర్ చేశారో అని అడగొచ్చు. ఫస్ట్ హరప్పన్ సైట్ ఎప్పుడు డిస్కవర్ చేశారంటే 1921 లో డిస్కవర్ చేశారు. అండ్ ఎవరెవరు డిస్కవర్ చేశారంటే డాక్టర్ సెక్ని అండ్ డాక్టర్ ఆర్డి బెనర్జీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎర్లియస్ట్ సిటీ ఇండియా ఏంటంటే హరప్ప. అండ్ ప్రెసెంట్ హరప్ప ఎక్కడ ఉందంటే పంజాబ్ లో ఉంది. ఇది హరప్ప అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇదే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, who among the following has not been found the excavation of Harappan sites? Sorry, which among the following? ఇక్కడ టెంపుల్స్ విత్ శిఖర్. మనం అనుకోవచ్చు ఇక్కడ డ్రైన్ అండ్ వెల్ ఉండేది, ఫోర్ట్ రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండేవి. ఇక్కడ టెంపుల్ విత్ శిఖర్లో అటువంటి టెంపుల్స్ ఏవి కూడా వాళ్ళకి చూడలేదు, వాళ్ళు లేవు కూడా. నో టెంపుల్స్ హ్యావ్ బీన్ ఎక్స్కవేటెడ్ ఫ్రమ్ ది సైట్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. ఓకే, శిఖరాల పైన అంటే ఒక మౌంటైన్స్ పైన ఎలాంటి ఏమైనా టెంపుల్స్ వాళ్ళు చూడలేదు. అండ్ దే యూజ్డ్ టు వర్షిప్ మదర్ అండ్ పశుపతి మహారాజ్. ఓన్లీ వాళ్ళు మదర్ అండ్ పశుపతి మహారాజ్ మాత్రమే పూజించేవారు. అండ్ యోని అండ్ లింగం, ఇక్కడ ఏంటంటే యోని అండ్ లింగం వర్షిప్ కల్చర్ వాజ్ ఆల్సో ప్రివలెంట్ ఇన్ హరప్ప. గుర్తుపెట్టుకోండి, ఈ వర్షిప్ కల్చర్ ఏంటంటే యోని అండ్ లింగం. ఓకే, ఇది టెంపుల్ విత్ శిఖర్. అండ్ ది హరప్ప సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ఇయర్. ఇందాక మనం చూసాం కదా హరప్పన్ సివిలైజేషన్ ఎప్పుడు అని. ఇక్కడ 1921 లో డిస్కవర్ చేశారు. ఇది ఎవరంటే డాక్టర్ షెక్ని అండ్ డాక్టర్ బెనర్జీ అని ఇందాక చూసాం. అండ్ ది ఆర్గానిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్
అండ్ హిందూయిజం ఆఫ్ టుడే ఈజ్ ప్రొవైడెడ్ బై ది వర్షిప్ ఆఫ్. అంటే అప్పటికి ఇప్పటికి రిలేషన్షిప్ ఉన్న ఏన్షియంట్ కల్చర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ అప్పటికి పశుపతి, ఇంద్ర అండ్ ది మదర్ గాడెస్, విష్ణు అండ్ లక్ష్మి, శివ, శక్తి. యాక్చువల్గా పశుపతిని అప్పుడు పూజించేవారు, ఇప్పుడు పూజిస్తున్నారు. ఇంద్ర అండ్ మదర్ గాడెస్ అనేది ఇంద్రుని ఇప్పుడు మనం పూజించడం చాలా తక్కువ. అండ్ విష్ణు అండ్ లక్ష్మి అంటే అప్పుడు విష్ణు లక్ష్మి అనేది వాళ్ళకి తెలియదు. అండ్ శివ అండ్ శక్తి, వాళ్ళకి శక్తి అని తెలియదు, శివ ఒకటే తెలుసు. అది కూడా శివ అని తెలియదు, పశుపతి అని మాత్రమే తెలుసు. ఇక్కడ ఏంటంటే స్టోన్స్, ట్రీస్ అండ్ యానిమల్స్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం అప్పటికి ఇప్పుడు ఉన్న రిలేషన్ ఏంటంటే స్టోన్స్ ని వాళ్ళు పూజించారు, మనం పూజించారు, ట్రీస్ అండ్ యానిమల్స్. అంటే వాళ్ళని ఇప్పుడు యానిమల్స్ అయినా, స్టోన్స్ అయినా, ట్రీస్ అయినా దైవ సమ్మతిగా మనం అప్పుడు అంటే ఇండస్ వ్యాలీ చేసిన అండ్ ప్రెజెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. హిందూయిజం సంబంధించి ఇది. అండ్ like Harappan civilization were worship stones, trees and animals in modern Hinduism in various forms. Okay, and which was the only Hindu site with an artificial brick dockyard. Which was Hindu site లో ఆర్టిఫిషియల్ బ్రిక్ డాక్యార్డ్ ఏది అని అడుగుతాడు. లోథల్. గుర్తుపెట్టుకుని లోథల్ అనేది ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. ఇది లోథల్ వాజ్ ద పోర్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది పోర్ట్ సిటీ అని అంటారు దీన్ని. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ సర్క్వాలా, Gujarat. A massive dockyard was found at Lothal, which is supposed to the earliest dock in the history of the world. ఎర్లియస్ట్ డాక్ మన ఒక వరల్డ్ లోనే హిస్టరీ ఏంటంటే వరల్డ్ లోనే ఇది లోతల్ అనేది ఒక ఎర్లియస్ట్ డాక్యార్డ్. ఇది గుర్తుపెట్టుకోండి, లోతల్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ వాస్ అబ్సెంట్ ఇన్ ది టెరికట్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇందులో బఫెలో, షీప్, కౌ, పిగ్. డొమెస్టిక్ యానిమల్స్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ అప్పుడు కూడా కౌవే ఉండేది. దే టెరికట్ ఫిగర్నెస్ excavated at Harappan sites had images on oxen, buffaloes, pigs, goats, sheep and humped bull. Cow is the famous of Vedic culture. Okay na? And what which is the only Indus city without a cathedral? Only Indus city without a cathedral ఏది అంటే చిందుదారో. ఎందుకంటే క్యాథడ్రల్ ఎక్కడ ఉందంటే ఇది ఇందులో ఉంది. కాలిబంగన్, హరప్పన్, మహజర్ ఈ ఎక్కడెక్కడ ఉన్నాయో రిమైనింగ్ నెక్స్ట్ నేను చెప్తాను కరెక్ట్గా. అండ్ ద ఎసెన్షియల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ఆర్గనైజ్డ్ సిటీ లైఫ్. అంతే, వాళ్ళంతా అర్బనైజ్డ్ లైఫ్లోనే ఉండేవారు, అంటే సిటీ లైఫ్లోనే ఉండేవారు. ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాస్ అడ్వాన్స్డ్ అర్బన్ కల్చర్, ప్రాపర్ టౌన్ ప్లానింగ్ అండ్ వైడ్ రోడ్స్ కటింగ్ ఈచ్ అదర్ అట్ 90 degrees. అంటే పెద్ద రోడ్లు ఉండేవి, 90 degreesలో అంటే ఉండేవి. కర్వ్ షేప్స్ లో రోడ్స్ ఉండేవి కాదు అక్కడ. అండ్ ది పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యూజువల్లీ బిల్ట్ దేర్ హౌసెస్ ఆఫ్. అంటే వాళ్ళ హౌసెస్ ని ఎలా కట్టుకునేవారు అంటే బర్న్ట్ బ్రిక్స్ తోనే కట్టుకునేవారు. స్టోన్స్, వుడ్స్ కాకుండా బ్రిక్స్ తోనే వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్స్ అనేది ఇల్లు కట్టుకునేవారు. చాలా మంది ఏంటంటే స్టోన్స్, వుడ్స్ కూడా కట్టుకున్నాం అనుకుంటారు, బర్న్ బ్రిక్స్ అంటే కాలిన ఇటుకలతో. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ urban culture. The house were made of burnt bricks. The first metal used by man was. ఇందులో ఒక మనిషి ఫస్ట్ ఏ మెటల్ ని యూజ్ చేశాడు అని అడుగుతున్నారు. అల్యూమినియం, కాపర్, ఐరన్, సిల్వర్ అని అడిగారు. కాపర్ వాళ్ళకి తెలుసు. ఫస్ట్ మెటల్ ఏంటంటే కాపర్. అండ్ ద స్ట్రైకింగ్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాస్. ది స్ట్రైకింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ అర్బన్ civilization. Okay, urban civilization. And who is the following scholars who was the first to discover the traces of Harappan civilization? A. Chungam. Who is the following scholars who is the first to discover traces of Harappan civilization? అంటే A. Chungam. ఇప్పుడంటే 1875లో ఇండస్ వ్యాలీ వాజ్ స్టడీడ్ అండ్ పబ్లిష్డ్ బై Alexander Chungam. He was the Director General of Archaeological Survey of North India. 1921లో రిమైనింగ్ మొత్తం అంతా కూడా వాళ్ళు కనుగొన్నారు. కాలిబంగన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి, లోథల్ అనేది గుజరాత్, కాలిబంగన్ అనేది రాజస్థాన్. కాలిబంగన్ ఈజ్ ద హరప్పన్ సైట్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ రివర్ గగ్గర్ అట్ ది డిస్ట్రిక్ట్ హనుమంత్ గర్. ఇది ప్రెసెంట్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్ లో ఉంది. అండ్
Who among the following is associated with the study of Harappan civilization? Who among the following is associated with the study of Harappan civilization? అంటే MS Watts. Madhu Swarup Watts, MS Watts and Madhu Swarup Watts was an Indian archaeologist. He supervised the excavation at Mohenjo-daro from 1924. He wrote a book being an account of archaeological excavation at Harappa, carried out between the year of 1920 to 21 and 33 to 34. Okay, MS Watts. Question గుర్తుపెట్టుకోండి, అన్ని క్వశ్చన్లు ఒకేలా ఉంటాయి. And the Harappans were the earliest people to produce cotton. అన్ని కూడా ఉంటాయి. The Harappans were earliest people to produce cotton. Okay, the Indus Valley civilization considers the birthplace of cotton. The Harappans were the first to produce and spin cotton. Yarns of spin cotton were excavated at Mohenjo-daro. Which of the following material was mainly used in manufacture of Harappan seals? Harappan seals లో మెయిన్ ఏది యూజ్ చేసో టెరికట్. ఓకే, టెరికట్ అనేది మోస్ట్ ఆఫ్ ది Harappan seals were made up of terracotta on which inscriptions and animals engraved on them. The language on which of the term India is derived? అది పర్షియన్ సంబంధించి డెరైవ్ చేశారు ఇండియాలో. The term India was derived from the word Indus of old Persian language. ఇండియా అనేది పర్షియన్ లాంగ్వేజ్ సంబంధించింది. The Harappa is situated at the bank of the river. ఏ రివర్ పక్కనే ఉంది హరప్పా అనేది? ఎక్కడ ఇచ్చారు? రవి రివర్. ఓకే, Harappa is the most important sites of Indus Valley civilization at Punjab, Pakistan and the bank of river Ravi. The great birth of Indus Valley civilization is Mohenjo-daro. The great birth of Indus Valley civilization is Mohenjo-daro. Which was the backbone of Indus economy? Backbone of Indus economy ఏంటంటే అగ్రికల్చర్. ఇప్పుడు ఇండియాకి ఇప్పుడు కూడా అగ్రికల్చర్ బ్యాక్బోన్. ఓకే, అండ్ నేమ్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఇందులో ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఏది అని అడుగుతున్నారు. ఓల్డెస్ట్ సివిలైజేషన్ వచ్చేసరికి మెసోపోటమనీ సివిలైజేషన్. ఇది ది ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఇక్కడ లైన్ గా ఇచ్చారు. మెసోపోటమైన్ సివిలైజేషన్ ఫస్ట్, అండ్ ఈజిప్ట్ సివిలైజేషన్ సెకండ్, అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ థర్డ్, అండ్ చంద్రగుప్త విక్రమాదిత్య ఫోర్త్. ఓకే, ఇవన్నీ కూడా బిఫోర్ క్రైస్ట్ జరిగినవి. ఈ 4 సివిలైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. అండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ ఇన్ పాకిస్తాన్? ఇదే హరప్పా. లోతల్ గుజరాత్లో ఉంది, కాలిబంగన్ రాజస్థాన్లో ఉంది, అనంతపూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది, హరప్పా పాకిస్తాన్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యాచ్ ది ఫాలోయింగ్: మొహంజదారో, హరప్పా, కాలిబంగన్, లోతల్. మొహంజదారో ది గ్రేట్ బాత్, హరప్పా సంబంధించింది, అండ్ కాలిబంగన్ అండ్ లోతల్ పోర్ట్ సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ది మొహంజదారో ది గ్రేట్ బాత్. ఓకే, హరప్పా స్టాట్యూ ఆఫ్ ప్రైస్ట్. స్టాట్యూ ఆఫ్ ప్రైస్ట్ అంటే హరప్పాలోనే శివుని యొక్క అంటే నూడ్గా ఉన్న మనిషి యొక్క విగ్రహం ఉంది అక్కడ. అండ్ కాలిబంగన్ ప్లగ్ మార్క్స్. లోతల్లో పోర్ట్ డాక్యార్డ్ ఉంది. అండ్ హౌ వేర్ ద స్ట్రీట్స్ ఆఫ్ సిటీస్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? స్ట్రీట్స్ సిటీస్ ఎలా ఉండేవి అంటే వైడ్ అండ్ స్ట్రైట్ గా ఉండేవి. అంటే కర్వ్డ్ షేప్ లో ఉండేవి కాదు, అక్కడ టోటల్ గా వైడ్ అండ్ స్ట్రైట్ గా ఉండేది. 90 degrees లో ఉండేది టోటల్ గా రోడ్ అనేది. అదే ఇచ్చారు. అండ్ ది reigns of Harappa and Mohenjo-daro were found which of the following river bank? Say river Ravi and Indus. Harappa and Mohenjo-daro ఏ rivers మధ్య అంటే Ravi and Indus. Mohenjo-daro was located the west of Indus River in Sindh, Pakistan. City of Harappa was located near the river Ravi in Punjab. Okay. Which is the script of Indus Valley civilization? ఏ స్క్రిప్ట్ ఉండేది అంటే మ్యాక్సిమం అక్కడ ఏ స్క్రిప్ట్ ఉండేది ఆ టైంలో ఎవరికి కూడా తెలియదు. అది చాలా మంది అనుకోవచ్చు సంస్కృతం అని అనుకోవచ్చు, కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ స్క్రిప్ట్ అనేది ఎవరికి కూడా తెలియదు. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ ఓన్లీ సింబాలిక్ మాత్రమే. అది ఎలా కనిపెట్టారంటే సింబాలిక్గా
పిక్చర్స్ బట్టి వాళ్ళేసే రాళ్ళ మీద బొమ్మలు బట్టి వాళ్ళు కనిపెట్టారు తప్ప వేరే విధంగా అయితే లేదు. వాళ్ళకి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అండ్ విచ్ వాస్ ద ఓన్లీ సిటీ ఆఫ్ ఇండస్ వితౌట్ ఫోర్టిఫికేషన్? సే చుందారో. చుందారో. The cathedrals or fort-filled upper towns were part of town planning of Indus Valley civilization. And next, which is the biggest building in Mohenjo-daro? Biggest building ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ మొహంజోదారోలో ఇది గ్రానరీ. అంటే మేము ముందు చూసారు కదా 6 గ్రానరీస్ ఉన్నాయి అని మనం చదివాం. అంటే 6 గ్రానరీస్ అంటే బిగ్గెస్ట్ బిల్డింగ్స్ అనమాట. అవి మొహంజోదారోలో పెద్దవి 6 ఉంటాయి కనిపెట్టినవి. ఇదిలో ఇది బిల్డింగ్స్ ఎక్కడ మొహంజోదారోలో గ్రానరీ సంబంధించింది. గ్రేట్ granary of Mohenjo-daro was the largest building of the town. It was ఎంత అంటే 45.71 high and 15.25 meters wide. The Great Bath was found at Mohenjo-daro. The Great Bath was found at Mohenjo-daro. It was a public water tank used for religious purpose. It had a set of staircase on 2 sides that led down into the tank. There was also changing room along the bath. Whose statue was an important creation of the people of Indus Valley civilization? ఎవరిదంటే డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ ఇంపార్టెంట్ క్రియేషన్ అనమాట. అది ఎలా ఉండేదంటే ఏ నూడ్ బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ వాజ్ ద ఫౌండ్ ఎట్ మొహంజోదారో. ది గర్ల్ వాజ్ ఏ డాన్సింగ్ పొజిషన్ అండ్ వాజ్ వేరింగ్ ఏ నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇన్ హెర్ both hands. Okay. The worship of Mother Goddess was rated. The worship of Mother Goddess was rated, which was Indus Valley civilization. A large number of Mother Goddess terracotta figurines have been excavated from Mohenjo-daro. A revered fact that the Mother Goddess was the chief deity of people of Indus Valley civilization. What was the strength of Indus economy? What was the strength of Indus economy? Agriculture. Agriculture is the strength of Indus economy. Main strength of Indus economy is agriculture. ఏవి పండించేవారంటే wheat, barley, dates, sesame, etc. Indus Valley peoples were first to grow cotton in the world. The fertile soil due to irrigation of Indus River and wooden plugshare and stone stickles were ప్లగ్గింగ్. అంటే వ్యవసాయం చేసేవారు వుడెన్తో సంబంధించి నాగళ్ళు ఇలాంటివి కూడా వాళ్ళకి చేసేవారు. హార్వెస్ట్కి సంబంధించి పరికరాలను కూడా వాళ్ళు తయారు చేసుకునేవారు. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్. ఎవరంటే పశుపతిని పూజించేవారు. పశుపతి చీఫ్ మేల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ ఎలా ఉండేదంటే పశుపతి మహాదేవ్ 3 faces ఉండేవి, 2 horns sitting in a low throne. He was surrounded by a tiger and rhino and buffalo at the elephant of 2 tears near the feet. అంటే కాళ్ళ దగ్గర ఉండేవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా హరప్పన్ సివిలైజేషన్ అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం టోటల్గా వీడియో. ఇది చదివితే మీరు ఇంకా ఏ బుక్స్ కూడా చదవనవసరం లేదు. ఈ 20 minutes మీరు కేటాయించండి చాలు. థ్యాంక్ యూ.